సతీష్ అభిజిత్ దీప్కే దీక్ష విరమించడానికి గల కారణాలేంటి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్, ఖచ్చితంగా కూడా మొదటి నుంచి కూడా చెప్తున్నారు. వారంతా కూడా జూలై 20వ తేదీన పార్లమెంటు వరకు మార్చి నిర్వహిస్తాం, పార్లమెంట్ వరకు మార్చి నిర్వహించిన అనంతరం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంటామని కూడా మొదటి నుంచి చెప్తున్నారు. కేవలం కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, నూతన సంస్కరణలు విద్యా సంస్థల్లో విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. అందులో భాగంగానే ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నాం, ఎవరు కూడా అడ్డుకోవద్దంటూ కూడా మొదటి నుంచి విజ్ఞప్తి చేస్తూ వచ్చినారు. కేంద్ర ప్రభుత్వానికి ఒక రకంగా అల్టిమేట్ ఇచ్చారని చెప్పాల్సి ఉంటుంది. జూలై 20వ తేదీన ఒక మార్చి నిర్వహిస్తాం, పార్లమెంట్ వరకు పీస్ఫుల్గా తమ ధర్నాన్ని నిర్వహిస్తామనే అంశాన్ని స్పష్టం చేశారు. అందులో భాగంగానే వాళ్ళు చెప్పిన విధంగానే పార్లమెంట్ వరకు కూడా ఒక మార్చి నిర్వహించారు. అది సక్సెస్ అయిందనేది కూడా ఆ సీజేపీ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే కాసేపు క్రితమే హంగర్ స్ట్రైక్ నుంచి బయటకు వచ్చారు. అదేవిధంగా ఒక నీట్ స్టూడెంట్ రియా తాపా ఎవరైతే విద్యార్థి చనిపోయిందో వారికి సంబంధించిన ఒక తండ్రి నేరుగా అభిజిత్ దీప్కే దగ్గరికి వచ్చారు. హంగర్ స్ట్రైక్ను విరమించాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేశారు. ఆయనకు కొంత ఆహారాన్ని తినిపించారు. అనంతరం ఆయన దీక్ష విరమిస్తున్నట్టు కూడా అధికారికంగా ప్రకటించారు. వారి లక్ష్యం ఒకటే, కేవలం పార్లమెంట్ వరకు ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్గా ముందుకు వెళ్తాము, పార్లమెంట్ వరకు నిరసన తెలుపుతాము, కేంద్ర ప్రభుత్వానికి తాము చేస్తున్న పోరాటం తెలియాలనేది కూడా ప్రధానంగా ఈ అంశాన్ని స్పష్టం చేస్తూనే కేంద్రానికి అల్టిమేట్ జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైతం కూడా ఇటీవల ఢిల్లీ పోలీసులు ఆ పర్మిషన్ కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది. కానీ ఎక్కడ కూడా విద్యార్థులు లెక్క చేయకుండా, సీజేపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరు కూడా లెక్క చేయకుండా నేరుగా పార్లమెంట్ వరకు కూడా మార్చి నిర్వహించారు. మొదటిసారిగా అంటే నిర్భయ లాంటి ఘటనలు ఢిల్లీలో జరిగాయి. నిర్భయ సందర్భంలో, కాంగ్రెస్ ప్రభుత్వం సందర్భంలో కూడా పెద్ద ఎత్తున కూడా వారంతా కూడా పార్లమెంట్ ఇండియా గేట్ వరకు కూడా ముట్టడించిన పరిస్థితి. అలాంటి పరిణామాలు ఈరోజు ఢిల్లీలో చోటు చేసుకున్నాయి. అలాంటి విజువల్స్ కూడా పూర్తిగా కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. అలాంటి అన్నీ కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో వారి ధర్నాను ఎక్కడి వరకైతే వాళ్ళు ర్యాలీ నిర్వహించాలనుకున్నారు, ఎక్కడి వరకు మార్చి నిర్వహించాలనుకున్నారు అక్కడి వరకు వాళ్ళు మార్చి నిర్వహించారు. దాంట్లో సక్సెస్ఫుల్ అయినది కూడా సీజేపీ పార్టీ నేతలు చెప్తున్నారు. అందులో భాగంగానే ఫౌండర్ సైతం కూడా కాసేపటి క్రితమే హంగర్ స్ట్రైక్ నుంచి బయటకు వచ్చారు, నిరాహార దీక్షను విరమించుకున్నామని చెప్పారు. అయితే మరోవైపు సఫ్దర్జంగ్ హాస్పిటల్లో మాత్రం సోనం వాంగ్చూ ప్రస్తుతం ఆయన అక్కడ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయనది దాదాపు 22 రోజుల పాటు ఆయన నిరాహార దీక్ష కొనసాగుతుంది. ఇక ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం జంతర్ మంతర్లు ఎక్కడైతే వేదిక వద్ద ఆందోళన చేస్తూ నిరాహార దీక్ష కూర్చున్నాడో అభిజిత్ దీప్కే మాత్రం ప్రస్తుతానికి ఆయన నిరాహార దీక్షను విరమించిన నేపథ్యంలో తక్షణ భవిష్యత్ కార్యాచరణ ఏముంటుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా వారితో కొంత చర్చలు జరిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఉదయాన్నే ఆ పార్టీకి సంబంధించిన సౌరభ్ దాస్తో కూడా కొంత చర్చలు జరుపుతామని కూడా నేరుగా ఆయనను పార్లమెంట్ పోలీస్ స్టేషన్కు కొంత పిలిపించిన పరిస్థితి కూడా నెలకొంది. ఆలస్యంగా చర్చలు జరిపేందుకు ప్రభుత్వం పిలిచినా కానీ దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం అనేది కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్న మాట. కానీ ఇప్పుడు జరగబోతున్న పరిణామాలు ప్రస్తుతం దీక్షను విరమించిన నేపథ్యంలో తక్షణ కర్తవ్యం ఏముంటుంది, అదేవైపు కార్యకర్తలందరినీ కూడా తిరిగి జంతర్ మంతర్ పిలిచి అక్కడ ఎలాంటి వారిని ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నది కూడా కొంత చూడాల్సి ఉంటుంది. కొంత ఉత్కంఠత పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాదాపు 10 ఏళ్లలో బీజేపీ గవర్నమెంట్ పైన ఇంత పెద్ద ఎత్తున కూడా ఎవరు ఆందోళన చేసిన పరిస్థితి లేదు. ఒకప్పుడు రైతు ఉద్యమం జరిగింది, కానీ ఆ స్థాయికి మించిన ఉద్యమం జరిగింది. ఏకంగా ఆందోళన చేసిన వారంతా కూడా పార్లమెంట్ ముఖద్వారం వైపు దూసుకురావడం కూడా మొట్టమొదటిసారి అని చెప్పాల్సి ఉంటుంది. శుభాన్. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ అమిత్ షాతో కూడా భేటీ అయ్యాడు. ఈ భేటీకి గల కారణాలు ఏంటి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్, ఖచ్చితంగా కూడా పార్లమెంట్ సమావేశాలు వైపు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు కాసేపటి క్రితం వాయిదా పడిన పరిస్థితి నెలకొంది. 12 గంటలకు మొదట సెషన్ వాయిదా పడింది. సెషన్లో సైతం కూడా నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ పైన అనేక పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. అదే సమావేశం సందర్భంగా కూడా వారంతా కూడా బయటకు వచ్చారు. కేంద్ర హోంమంత్రి ఈలోపే కేంద్ర విద్యాశాఖ మంత్రి నేరుగా పార్లమెంట్లో పిలిచి ఈ అంశం పైన కూడా కొంత చర్చించినట్టు తెలుస్తుంది. అయితే ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎక్కడ కూడా ఒక అధికారిక ప్రకటన అయితే చేయలేదని కూడా చాలా స్పష్టంగా అడుగుతుంది. ఎందుకంటే నీట్ ప్రశ్నపత్రం లీక్ అయింది. దాదాపు నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిన అనంతరం కూడా జరిగిన పరిణామాలు చూసాం. అనంతరం మరోసారి తిరిగి ఎగ్జామ్ని రీకండక్ట్ చేశారు. ఎగ్జామ్ కూడా అయిపోయింది, ఫలితాలను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈరోజు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ చూస్తుంటే జరిగిన పరిణామాలు కావచ్చు, ప్రస్తుతం ఏర్పడిన అంశాలు కావచ్చు, పార్లమెంట్లో ఒకవేళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ద్వారానే ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తారా, పార్లమెంట్లో చర్చకు పిలుపునిస్తారా, చర్చ ఒకవేళ ఈ రోజు పెడతారా, లేదంటే రేపు దీనిపైన నీటిపైన దేశవ్యాప్తంగా ఆందోళనతో పాటు అనేక పార్టీలు కూడా నీటిపైన జరిగిన అవకతవకలు కావచ్చు, ఆయన రాజీనామా అంశాలు కావచ్చు, ఇవన్నింటినీ ప్రస్తావిస్తూ రేపు లోక్సభలో ఈ అంశాన్ని ఏమైనా చర్చకు తీసుకొస్తారనేది కూడా కొంత చూడాల్సి ఉంటుంది. కానీ ఇద్దరి మధ్యలో జరిగిన ఒక సంభాషణ కావచ్చు, ఆ సమావేశం కావచ్చు, సమావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటనేది కూడా ఇంకా అధికారికంగా బయటికి రాలేదు. కేవలం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలోనే ఆయన నేరుగా పిలిపించుకొని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వారితో చర్చించినట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.